ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అరే, నేను ఏడుస్తానని తెలిసి కూడా ఎందుకో మా విరాట్ రాలేదు అని చాలాసేపు నాలో నేనే థింక్ చేస్తూ ఉండిపోయాను. కానీ నా మైండ్ రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. విరాట్ కోప్పడ్డాడంటే నేనే మిస్టేక్ చేస్తున్నానేమో అనుకున్నాను ముందు. కానీ మళ్ళీ నా తిక్క మనసు ఆలోచిస్తే నువ్వేం చేశావే, నీ బిహేవియర్కి తగ్గట్టే నువ్వు ఉన్నావు కదా అని చెప్పడంతో అలాగే బెట్టుగా నిలబడి ఉన్నాను. విరాట్ వస్తాడని ఆశగా ఎదురు చూస్తూ నిలబడిన నాకు 1-2 గంటలు అయినా కూడా విరాట్ రాకపోయేసరికి నిరాశ ఎదురైంది. అప్పటికే టైం 10 అయింది అనుకుంటాను. కానీ నా చేతిలో వాచ్ లేదు కాబట్టి నాకు తెలియలేదు. కానీ ఎందుకో మనసొప్పక నేనే వెళ్ళి విరాట్కి ఏ తప్పు చేశానో తెలియకపోయినా సారీ చెప్పేద్దామని ఫిక్స్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తే నా చందమామ నా ఎదురుగానే నిలబడుకొని ఉన్నాడు. హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని సీరియస్గా నన్నే చూస్తూ. అతనే వచ్చాడు కాబట్టి నేను కొంచెం మారం చేస్తూ మూతి 30 వంకలు తిప్పి మళ్ళీ అటు తిరిగి నిలబడ్డాను. ఇప్పుడు నేను ఊహించుకోవాల్సిన సీన్ ఏంటి? బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకోవడం కదా. కానీ నా పిచ్చి అలా జరగలేదు. వచ్చి నా పక్కన నాకు ఆపోజిట్గా నిలబడుతూ రాణి దగ్గాడు. దానికి నేను మూతి ఇంకో 20 చుట్లు తిప్పి విరాట్ వైపు చూసి మళ్ళీ ఎదురుగా కనిపిస్తున్న నీలి మేఘాల్లోని తారలకు కళ్ళప్పగించేశాను. నేను వసు అని పిలిచాడు, పలకలేదు. వసుధ అని ఈసారి కాస్త బేస్ వాయిస్తో సౌండ్ రాగానే లోపలెక్కడో కొట్టుకుంటున్న చిట్టి గుండె భయపడి వణికేలా చేసింది. భయంతో విరాట్ వైపు చూస్తే నేనెప్పుడైనా నిన్ను ఏమైనా అన్నానా అని అడిగాడు. నిజమే కదా, విరాట్ ఏమైనా అన్నాడా నన్ను? లేదు కదా అంటూ తల అడ్డంగా ఊపాను. మరి ఈవినింగ్ నుండి నేను అలా ఉన్నాను అంటే ఏదో ఒక రీజన్ ఉంటుందని నీకు అర్థం కాలేదా అన్నాడు. కాసేపు కిందట అనిపించింది కాబట్టి తల నిలువుగా ఊపాను. మరి ఎందుకు వచ్చి అడగలేదు? ఎందుకు వచ్చి రెస్పాండ్ అవ్వలేదు? నేనేం చేశానని ఈసారి కాస్త స్మూతీ వాయిస్తో అడిగాడు విరాట్. బేస్ వాయిస్తో మాట్లాడినప్పుడు భయం వేసింది. ఇప్పుడు స్మూతీ వాయిస్తో మాట్లాడుతుంటే ఎందుకో ఏడుపు వచ్చేసి సైడ్ నుంచి హగ్ చేసుకుంటూ నిజం చెప్తున్నాను విరాట్, ఏం మిస్టేక్ చేశానో నాకు తెలియడం లేదు. బట్ ట్రస్ట్ మీ, నేనైతే ఏమీ చేయలేదు, ఎవరిని ఏమనలేదు అని నేను అలాగే ఏడుస్తూ అంటుంటే నా కళ్ళు తుడిచి ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ నన్ను గోడ కానిచ్చేసి తను నా మీద ఒరుగుతూ చిన్నగా ముక్కు బయట చేశాడు. నొప్పి పుట్టడంతో కీచ్మన్న శబ్దం చేసిన నాకు, వసు నీకు ఇప్పటి వరకు నీ లైఫ్ అంటే మీ అమ్మా నాన్ననే కదా అన్నాడు. అవును అన్నాను. ఇప్పుడు నేను వస్తే నువ్వు కూడా నా లైఫ్లోకి యాడ్ అవుతావని ఈజీగా చెప్పేశాను. మరి మా అమ్మా నాన్న అని వెంటనే అడిగాడు విరాట్. ఎందుకు కాదు, విమల ఆంటీ, వర్మ అంకుల్తో పాటు యామిని ఆంటీ, భాస్కర్ అంకుల్, సాత్వి వదిన, ప్రశాంత్ అన్నయ్య అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్నే కదా అని హుషారుగా చెప్పాను. విరాట్ నాతో మాట్లాడుతున్నాడు అన్న హ్యాపీనెస్లో. అలా కాదు, వాళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకే. ఈరోజు నీకు నాకు ఎంగేజ్మెంట్ అయింది, కొన్ని డేస్కి పెళ్ళవుతుంది. అప్పుడు మన ఇద్దరం మాత్రమే, మనకు మనమే. ఒకరికి ఒకరం. ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనం టైం స్పెండ్ చేసే విధానం వేరు, మనం మాట్లాడే తీరు వేరు. బట్ నువ్వు నేను ఉన్నప్పుడు మన ప్రైవేట్ స్పేస్ అంటూ మనకు ఉంటుంది కదా. ఫ్యామిలీ ఉన్నారని ప్రతి ఒక్కటి వాళ్ళకు చెప్పలేం కదా. కొన్ని చెప్తాము, కానీ మన ప్రైవేట్ స్పేస్లో ఉన్న ఆ టైంని మన ఇద్దరం మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి. మనకు మనమే అర్థం చేసుకోవాలి. అందులోకి ఫ్యామిలీని లాగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది వసు, నువ్వే చెప్పు అని విరాట్ అడిగేసరికి నేను ఎక్కడ మిస్టేక్ చేశానో అర్థమై తలదించుకున్నాను. నేనేం చేశానో తెలిసింది. సారీ అని చెప్పి విరాట్ని గట్టిగా హాక్ చేసుకున్నాను. విరాట్కి ఎందుకు కోపం వచ్చిందంటే అతను నాకు దగ్గరగా వస్తున్నప్పుడు నేను కొంచెం భయంతో చూశాను. కానీ అతని ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకొని ఉండాల్సింది. కాబోయే భార్య అన్న హక్కుతో నాకు కాస్త దగ్గరికి జరిగి ఏదో కిస్ చేయాలన్న ఇదితో దగ్గరికి వస్తే నేను మాత్రం దాన్ని బూతు చేస్తూ అమ్మ అని అరిచాను. ఖచ్చితంగా దానికే కోపం వచ్చి ఉంటుంది విరాట్కి అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. నా మిస్టేక్ నేను తెలుసుకున్నాను కాబట్టి నేను మంచి పిల్లని అని పొగుడుకుంటూ విరాట్ని గట్టిగా హక్ చేసుకొని ఇక నుండి మన ప్రైవేట్ స్పేస్లో గాలికి కూడా చనువివ్వను అని చెప్పి
ఇంకా గట్టిగా కరుచుకుపోయాను. నా బుజ్జి విరాట్ కదా, అందుకే నన్ను ఈజీగా ఎక్స్క్యూజ్ చేసేసి తిరిగి అంతే గట్టిగా హాక్ చేసుకుంటూ తల మీద ముద్దు పెట్టుకున్నాడు. కిందికి వెళ్ళాలనిపించక పిల్లగాలికి అలా ఆహ్లాదంగా ఉంటే ఇద్దరం మేడ మీద కిందే సెటిల్ అయిపోయాము. కాస్త చలిగా అనిపించడంతో నేను విరాట్లోకి అతుక్కుపోయాను. తను మాత్రం నన్ను తన చేతుల్లో బంధించేసి నా చేతి వేళ్ళు విరుస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పాడు. హలో హలో ఆగండి, కబుర్లుంటే ప్రేమ కబుర్లు అనుకుంటున్నారు కదా? కాదు, ఆల్రెడీ అక్కడ రొమాంటిక్ మూడ్ పోయి వర్క్ మూడ్ వచ్చింది. కాబట్టి తన ఆఫీస్ గురించి, చేసే వర్క్ గురించి, ఎంప్లాయీస్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కట్ చేసి మార్నింగ్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ సూర్యుడు పడి కిరణాల వేడి తగలలేదు, కానీ కాస్త వెలుగు మీద పడింది అనిపించాక కళ్ళు తెరిచి చూశాను. ఓ మై గాడ్, ఇదేంటి నా బెడ్ ఎగురుకుంటూ మిద్దె మీద వచ్చేసిందా అని చూస్తే ఆహా కాదే, నేను విరాట్ మేడపైకి వచ్చాము. అప్పుడు రాత్రి జరిగిందంతా గుర్తుకు రావడంతో కాస్త గిల్టీగా, కాస్త సంతోషంగా, కాస్త బాధగా అనిపించి పైకి లేవాలని చూస్తే అరే మనిషిని కాదు కదా, నా చెయ్యి కూడా జరపలేకపోయాను. అంతగా నన్ను హక్ చేసుకుని నిద్రపోయాడు. ముద్దుగా అనిపిస్తున్న విరాట్ గురుకు చెంపకి ఒక కిస్ ఇచ్చేసి విరాట్ మార్నింగ్ అయ్యింది లెగ్గు అని లేపాను. ఎవరన్నా అయితే ఇలాంటి ఉదయాన్నే ఎంజాయ్ చేస్తూ లేవకుండా మారం చేస్తారు. నేను సినిమాల్లో చూసిన దాని ప్రకారం. కానీ మా విరాట్ మాత్రం మార్నింగ్ అయిందని టక్కున కళ్ళు తెరిచి ఒకసారి ఎక్కడున్నాడో గుర్తు తెచ్చుకొని పైకి లేచి ఒళ్ళు విరిచి నా వైపు చూసి కొన్ని హాట్ వాటర్ తీసుకురా అని చెప్పి ఏవేవో పిచ్చి ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. నా దృష్టిలో అవి పిచ్చి ఎక్సర్సైజ్లు, కానీ మైండ్ ఉన్న వాళ్ళ దృష్టిలో అవి హెల్తీ వర్కౌట్స్ అంటారంట. నేను కూడా తిప్పుకుంటూ కిందికి వెళ్ళి మా సునీతతో హాట్ వాటర్ చేయించుకొని, అంటే హాట్ వాటర్ అంటే ఎంత హాట్గా ఉండాలో నాకు తెలియదు కాబట్టి హాట్ వాటర్ చేయించుకొని విరాట్కి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా ఎక్కువ లాక్ చేయకుండా వామ్ వాటర్ తాగేసే లోపు నేను కాలేజ్ కోసం రెడీ అయి కూర్చున్నాను. విరాట్ కూడా ఫ్రెష్ అయ్యి మా మమ్మీ చేసిన టిఫిన్ తినేసి వెళ్ళొస్తానంటే మిగతా విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి నా వంక చూసి డ్రాప్ చేస్తాను పదా అన్నట్టు చూశాడు. మా రఘుకి సునీతకి చెప్పి విరాట్తో పాటు కారులో కాలేజ్కి బయలుదేరాను. విరాట్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడని కాసేపు మొక్కు చేది అతని షర్ట్కే పూసేసి హాక్ చేసుకొని కేస్ చేసి అది చేసి నానా రచ్చ చేసి కాలేజ్ రావడంతో కార్ దిగి నేను లోపలికి వెళుతుంటే వీరా నాకు అడ్డు వచ్చాడు. వసుధ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నిన్ను చూసి చాలా మిస్ అయ్యాను నిన్ను అంటూ నా చెయ్యి పట్టుకుపోయాడు. అంతే, మైండ్ కొంచెం స్టక్ అయింది. ఇప్పుడు కనుక విరాట్ చూస్తే సిచ్యువేషన్ ఏంటి? రింగ్లోకి విరాట్ ఎంటర్ అయితే నా పరిస్థితి ఏమో, కానీ వీరా పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.